సో మీరు చూస్తున్నారు కదా, బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు, దాంతోపాటుగా మన తెలంగాణకు సంబంధించిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం. నాట్ ఓన్లీ జూబ్లీహిల్స్, మొత్తం దేశంలో దాదాపుగా బీహార్ రిజల్ట్స్తో పాటుగా 8 స్థానాలకు సంబంధించిన ఉప ఎన్నికలు జరిగినాయి. ఆ ఉప ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు? 8 గంటలకు ఇంకొక 45 నిమిషాల్లో ఈవీఎంస్ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత 2 గంటల ఓపెన్ అయిన 2 గంటల్లోనే ఫస్ట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. మొత్తం దేశమంతా బీహార్ వైపు చూస్తున్నది. తెలంగాణ మొత్తం బీహార్తో పాటుగా అంతకంటే ముఖ్యంగా జూబ్లీహిల్స్ వైపుగా చూస్తున్నది. జూబ్లీహిల్స్ గడ్డ మీద ఎగిరేది ఏ జెండా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. మనం దీంట్లోకి వెళ్లే ముందు ఫస్ట్ ఒకసారి పేపర్స్ రఫ్గా చెక్ చేద్దాం. ఎందుకంటే చాలామంది పేపర్లలో ఏమొచ్చిందని మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఫస్ట్ పేపర్లు ఫటాఫట్ చెక్ చేసిన తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ దాంట్లోకి వెళ్దాం. లైవ్స్ ఉంటాయి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర నుంచి. దాదాపుగా 10 రౌండ్లలో ఈ ఎలక్షన్ రిజల్ట్ ఫలితం తేలబోతున్నది. 10 రౌండ్స్ ఉండబోతున్నాయి. సో ఓట్లు కూడా 2 లక్షలే ఉన్నాయి కాబట్టి ఫలితం కూడా త్వరగానే వచ్చే అవకాశం ఉంది. జస్ట్ 48% ఓటింగ్ పర్సంటేజ్ మాత్రమే నమోదైంది. సో కాబట్టి పెద్దగా గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. ఒకవేళ హోరాహోరీగా కనుక పోరు జరిగితే 10th రౌండ్ వరకు పోయినా ఆశ్చర్యం లేదు. మరి అది జరుగుతుందా? ఫస్ట్ 2-3 రౌండ్స్లోనే ఫలితం తేలిపోద్దా అన్నది చూడాలి.